దీన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చని మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మీకైతే చేసి చూపించడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు అనేది జాకెట్లో ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది చూద్దాం. ఒకసారి దీన్ని చెక్ చేద్దాం. నేను మీ బీడీఆర్, మీరు చూస్తున్నారు బీడీఆర్ ఎలక్ట్రికల్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి. మంచి మంచి కంటెంట్తో అయితే మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే వస్తాయి. మనం కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు ఇప్పుడు వీడియో ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక స్విచ్ బోర్డ్ అయితే ఉంది, దీంట్లో ఒక జాకెట్ అయితే ఉంది. మనం స్విచ్ చేసినప్పుడు దీనికి పవర్ వస్తుంది కదా, ఈ పవర్ అనేది ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే నేను నా దగ్గర ఒక మల్టీమీటర్ అయితే ఉంది. ఆ మల్టీమీటర్ తోటి దీంట్లో వచ్చే వోల్టేజ్ ఎంత అన్నది మనం ఇప్పుడైతే చెకింగ్ అయితే చేద్దాం. చాలా మందికి అయితే తెలియదు, అంటే ఒక టెక్నీషియన్స్ వరకు అయితే దీంట్లో ఎంత వోల్టేజ్ వస్తుంది, దీనికి ఎంత దీన్ని ఏ విధంగా వాడాలన్నది చాలా మందికి అయితే తెలియదు. ఒక టెక్నీషియన్స్ అయితే వాళ్ళకైతే అవగాహన ఉంటుంది. అయితే మనం ఇంట్లో ఎవరున్నా కూడా దీంట్లో ఎంత వోల్టేజ్ వస్తుందని తెలుసుకోవచ్చు. అయితే మీకు ఏ విధంగా దీన్ని కొలవాలన్నది చూపిస్తాను. నా దగ్గర అయితే ఒక మల్టీమీటర్ అయితే ఉన్నది. ఆ మల్టీమీటర్ తోటి దీంట్లో ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. అదే విధంగా చెక్ చేయాలో మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇది ఒక అవగాహన కోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం తెలుసుకుందాం దీంట్లో ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది. ఫ్రెండ్స్, చూసారు కదా, నా దగ్గర అయితే ఈ మల్టీమీటర్ ఉంది. ఈ మల్టీమీటర్ కనుక మీకు అయితే కావాలంటే కింద లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ద్వారా కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మీరైతే తీసుకోవచ్చు. మీ కింద లింక్ అయితే ఇస్తాను. ఈ మల్టీమీటర్ తోటి మనకు ఈ బోర్డులో, ఈ జాకెట్లో అయితే ఎంత వోల్టేజ్ వస్తుంది అనేది మనం అయితే చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని చాలా రకాలుగా అయితే ఉపయోగించవచ్చు. దీన్ని మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ క్లాంబిట్కి అయితే మనకు 2 వైర్లు అయితే వస్తాయి. ఈ 2 వైర్లు అయితే మనం ఇక్కడైతే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ నాబ్ ఉంది కదా, ఈ నాబ్ అనేది మనం 750 వోల్టేజ్లు అయితే దీన్ని అయితే పెట్టుకున్న తర్వాత ఈ చాకెట్లో అయితే మీకు చూపిస్తున్న 2 ఈ ప్లగ్ లాంటివి ఉన్నాయి కదా, ఇవైతే మనం ఈ చాకెట్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ చాకెట్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం స్విచ్ అనేది ఆన్ చేసినప్పుడు మనకు దీంట్లో ఈ మీటర్ ఉంది కదా, ఈ మీటర్లో అయితే ఆ వోల్టేజ్ అనేది ఎంత వస్తుందని మనకు ఇక్కడ స్పష్టంగా అయితే చూపించడం జరుగుతుంది. ఇప్పుడు అది మీకు దీంట్లో ఇన్స్టాల్ చేసి స్విచ్ అనేది వేసి మీకు ఎంత వోల్టేజ్ వస్తుందనేది చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను స్విచ్ అయితే ఆన్ చేశాను. చూడండి, మనకు అక్కడ వోల్టేజ్ అనేది కనిపిస్తుంది. 242 నుండి 243 వోల్టేజ్ అనేది రావడం జరుగుతుంది. మనకు కరెంట్ అనేది, ఈ సింగిల్ ఫేజ్ కరెంట్ అనేది మనకు 240 నుండి 243, 42 ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మనకు ఈ సింగిల్ ఫేజ్ కరెంట్ అండి. అదేవిధంగా మనం 3 ఫేజ్ కరెంట్ చూసుకున్నట్టయితే 3 ఫేజ్ కరెంట్లో మన 2 ఫేజ్లకు అయితే ఈ వైర్లను కనెక్ట్ చేసినప్పుడు దాంట్లో 415 వోల్టేజ్ నుండి 450 వోల్టేజ్ అయితే మనకు రీడింగ్ అనేది చూపించడం జరుగుతుంది. వోల్టేజ్ అయితే ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, మళ్ళీ ఒకసారి మీకు అయితే చెక్ చేసి చూపిస్తాను. మనం దీంట్లో ఎర్త్ కూడా చెకింగ్ చేసుకోవచ్చు. ఎర్త్ ఉందా లేదా, ఎర్త్ స్పష్టంగా పనిచేస్తుందా లేదా అని కూడా మనం చెకింగ్ చేసుకోవచ్చు. ఈ మల్టీమీటర్ యొక్క ధర వచ్చేసి 180 రూపాయల నుండి 250 రూపాయల లోపు అయితే ఉంటుంది. ఇది మనకు చాలా చక్కగా అయితే పనిచేస్తుంది. ఒక వోల్టేజ్ కాకుండా ఇతరత్ర ఎలక్ట్రికల్ వస్తువులు ఏవైనా కానీ చెకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకు చాలా చక్కగా అయితే ఉపయోగపడుతుంది. ఒక ఎలక్ట్రిషియన్ కాకుండా ఇంట్లో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మనకు వోల్టేజ్ వస్తుందా, రావట్లేదా, న్యూట్రల్ అయినా కట్ అయిందా, ఫేస్ అయినా కట్ అయిందా, మన కరెంట్ ఫాల్ట్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా రకాలుగా మనం టెస్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఎక్కడన్నా వైరు కట్ అయినా కూడా దీంతో మనం చెకింగ్ చేసుకోవచ్చు. మనకు ఫేస్ వస్తుందా, న్యూట్రల్ వస్తుందా అనేది దీంతో ఈజీగా చెకింగ్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో అయితే దీనికి 180 రూపాయల నుండి 250 రూపాయల లోపు అయితే ఉంటుంది. మీకు కింద లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు దీన్ని కొనుక్కోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో అయితే ఎక్స్పెరిమెంట్ వీడియోలు కూడా చేద్దాం. మీకు ఏమైనా కొత్త కొత్త థాట్స్ ఇట్లా అయితే నాకైతే కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్లు చేసినవి అయితే మనం వీడియో రూపకంగా అయితే చేయడం జరుగుతుంది. నాకు కూడా కొద్దిగా ఉపయోగకరంగా అయితే ఉంటుంది. కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో అయితే కొత్త కొత్త వీడియోలు చేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.